విషయాన్ని ఆయన చెప్పాను. 4 జిల్లాలకి ఇన్ఛార్జిగా పెట్టినందుకు 4 జిల్లాలకి స్టేట్ కమిటీ లీడర్గా 4 జిల్లాలు కవర్ చేసుకొని మన ముందుకు వచ్చాడండి. సంపన్న పాస్టర్ గారికి కంగ్రాట్స్ అండి. ఆయనకి ఇప్పటి వరకు నేను ఐడి కార్డు ఇవ్వాల. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి ఐడి కార్డులు లేకుండా వర్క్ చేసిన వ్యక్తులు. ఫస్ట్ మీరు మనసుని చేసుకోవాల్సింది ఐడి కార్డులు లేకుండా పనిచేశారు. ఏ ఐడి కార్డు ఇవ్వలేదు, ఓన్లీ పాంప్లెట్స్ మాత్రమే నేను ఇచ్చింది. బిల్ బుక్స్ ఇచ్చాను, ఫ్లెక్సీ ఇచ్చాను. దాన్ని భాగంలోనే ఇదంతా వర్క్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తులు సంపన్న పాస్టర్ గారు. మరి ఈయన గురించి విన్నారు కదా, ఈయన భార్య గురించి వినండి. ఈయన రైతు నిద్రపోకుండా మనం ఆ మండలానికి వెళ్ళాలి, ఈ జిల్లాకి వెళ్ళాలని ఆడ భార్య కూడా జిల్లా అధ్యక్షురాలుగా మరి ట్రస్ట్లో వాళ్ళ ఫ్యామిలీ ప్యాక్ అండి. ఎస్ఆర్ రాణి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఆవిడ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇటు వచ్చేయండి. వీళ్ళేదో తాత్కాలికంగా జాయిన్ అయ్యి ఐడి కార్డు తీసుకున్న వాళ్ళు కాదండి. కష్టపడి వర్క్ చేసిన వ్యక్తులు. ఫౌండేషన్ ట్రస్ట్లో గత 3 నెలల నుంచి మా వంతు మేమని నేను చేసిన కొద్ది సహాయంతోనే, కొద్ది సపోర్ట్తోనే తీసుకొని అనేక మంది దగ్గరికి ఫౌండేషన్ ట్రస్ట్ని, ఎస్ఆర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ ఏం చేస్తుంది, ఎక్కడ చేస్తుంది, ఎంత వర్క్ చేస్తుందని వాళ్ళ వర్కులు, పనులు మనందరికి ఉన్నట్టు వాళ్ళకు కూడా పనులు ఉన్నాయి. వాళ్ళు సేవకులు, కొన్ని సంఘాలకు సేవకులు. పాస్టర్ గారు కొన్ని సంఘాలకు సేవకులు. ఈ వంతు వాళ్ళు వర్క్ చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొస్తూ కష్టమైన లాభమైన ఫౌండేషన్ ట్రస్ట్ ఏంటి, ట్రస్ట్ విధానం ఏంటి, మేడం గారి యొక్క ఆలోచన ఏంటో తెలుసుకొని వాళ్ళు ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో ఫ్లెక్సీ పెట్టి అందరికీ తెలియపరిచి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వృద్ధాశ్రమాలు, స్కూళ్ళు ఇవన్నీ కూడా కట్టడానికి మరి వాళ్ళంతా దాని నిమిత్తం కృషి చేసుకుంటూ ముందుకు వచ్చి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులండి. ఫౌండేషన్ ట్రస్ట్లో రైతులనక పగలనక పనిచేసిన వ్యక్తులు సంపన్నారావు గారిని, ఎస్ఆర్ రాణి గారికి మరొకసారి మీ ఇద్దరికి నా హృదయపూర్వక కంగ్రాచులేషన్ అమ్మా. పోస్టు ఐడి కార్డు వేయటంతో కాకుండా ఐడి కార్డు వేసామంటే ఎంత బాధ్యత ఉంటుంది? థ్యాంక్ యూ కంగ్రాట్స్. మేడం గారు రండి. రైతులేనమ్మా. చాలా అంటే ఏది మేడం అంటే మాట్లాడుతూ తక్కువ మాట్లాడేది ఎక్కువ వర్క్ చేస్తుందండి. ఈవిడ గురించి చెప్పాలంటే తక్కువ మాట్లాడి ఎక్కువ వర్క్ చేసింది. నువ్వు మాట్లాడలేవు అంటారు అందరూ, కానీ ఆవిడ టీం మొత్తాన్ని తీసుకొచ్చింది అక్కడ. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు మేడం వీళ్ళు అని మొత్తంతో చీరలు, బీన్ కట్లు, కందిపప్పు, నూనె, మెటీరియల్ అంతా తీసుకొని వాళ్ళు ఆ రోజు నేను వెళ్ళిన మీటింగ్కి టీముని మా జిల్లాలో మండలాల్లో నేను అందరూ చెప్పి పరిచయం చేసి ఆ రోజు ఐడి కార్డులు ఇప్పించింది. అంటే ఆవిడ యొక్క జిల్లాని ఆవిడ కాపాడుకుంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ జిల్లాకి ఏం కావాలి, ఏం తక్కువైంది, ఏ మండలానికి ఏం తక్కువైంది, మండలం వాళ్ళతో కూర్చొని డిస్కషన్, మీటింగులు అవన్నీ చేసుకుంటూ వస్తున్న వ్యక్తి. మేడం గారిని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఇంకొక మాట చెప్పాలి అంటే ఇది ఫ్యామిలీ ప్యాక్ అండి. ఒకే ఫ్యామిలీ అండి వీళ్ళందరూ. అర్థమైందా? మీరందరూ ఒక్కసారి మీ చేతులు పైకెత్తి. ఎందుకంటే ఫ్యామిలీ ప్యాక్. మరి వీళ్ళని కన్నా తల్లిని కూడా చూడాలిగా. మీరు చూస్తారా? నేను చూపిస్తాను. పిలవాలి. అమ్మా సువార్తమ్మ గారు ఎక్కడున్నారు? ఇటు వచ్చాయమ్మా. ఇదిగో చూడండి, 2 కొడుకులు, 1 కూతురు. అమ్మ వందనాలు. ఈవిడ ఒకసారి ఈవిడ చూడండి, 65 సంవత్సరాల వయసు. ఫౌండేషన్ ట్రస్ట్ గురించి మీటింగ్కి వచ్చింది. మీరు ఎలా వచ్చారు, అలా మీరంతా వర్క్ చేసి వచ్చారులేండి. అలా అనుకోవట్లేదు. కొత్త వ్యక్తులు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ట్రస్ట్ గురించి తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళు కాదు, తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు కొత్త వ్యక్తులు ఉన్నారు కదా. అలా మీరు వచ్చినట్టు ఆవిడ వచ్చింది. వచ్చి మేడం నేను 10 చీరలు ఇస్తానని చెప్పింది ఆ మీటింగ్లో. సరేనని చెప్పాను.
ఆవిడిచ్చిన చీరలో ఒక ఏరియాలో పనిచేసాం. మళ్ళీ ఊరుకోలేదు. ఇంకొక మీటింగ్ జరుగుతుందంటే అక్కడ తెలుసుకొని వచ్చేసింది. ఇంకో మీటింగ్ ఆడకు వచ్చేసింది. అమ్మ బాబాయ్ ఈవిడ ఇంత యాక్టివ్గా ట్రస్ట్లోకి ఏంటి అమ్మ ఏంటమ్మా ఏం కావాలి ఏం చేస్తాను అంటే, నన్ను మండల కోఆర్డినేటర్గా పెట్టండి మేడం, మా 2 మండలాలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంది. అది క్లాప్స్ కొట్టింది అందరూ. 2 మండలాలు పెట్టడమే కాదండి, ఆవిడకి ఈ రోజుకి నేను ఐడి కార్డు ఇవ్వలేదు, ఈ రోజుకి నేనేం చెప్పలేదు. వాళ్ళ కొడుకులకి, కోడళ్ళకి, కూతురికి, అల్లుళ్ళకి